హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద దసరా పండుగ కానుకగా 15,000 రూపాయలను బ్యాంకు ఖాతాలకైతే జమ చేయబోతున్నారనమాట. అయితే ఈ యొక్క వాహన మిత్ర అనే పేరును ఆటో డ్రైవర్ సేవలు అనే పేరుగా చేంజ్ చేశారు రీసెంట్గా. దీనికి సంబంధించినటువంటి అర్హుల జాబితాల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ప్రీవియస్గా నేను పెట్టినటువంటి వీడియోస్ కింద కమెంట్స్లో కూడా అడిగారనమాట. అయితే ఎట్టకేలకి అర్హుల జాబితాలు అయితే విడుదల అయ్యాయి. ఈ లిస్టులో నేమ్ ఉంటేనే మీకు 15,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారండి, లేదంటే జమ చేయరనమాట. ఈ లిస్టులకు సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా ఈ లిస్టులో నేమ్ లేకపోతే ఏం చేయాలి, వీటితో పాటుగా ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్లో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు చాలామందికి కూడా పెండింగ్ అని చూపిస్తుంది. కొంతమందికి పెండింగ్ అని చూపిస్తుంది, కొంతమందికి పెండింగ్ ఎట్ వెహికల్ నెంబర్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ విధంగా చూపిస్తే ఏం చేయాలి, 15,000 రూపాయలు వస్తుందా లేదా, రావాలంటే ఏం చేయాలి, ముఖ్యంగా చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. సో నేను మీకు దీనికి ఒక సొల్యూషన్ అయితే చెప్తాను ఈ వీడియోలో. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి. అలాగే గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి, వీళ్ళకి డబ్బులు అనేటువంటిది ఎప్పుడు జమ అవుతుంది, గ్రీవెన్స్ ఎవరెవరు పెట్టుకోవాలి, ఈ వివరాల గురించి కూడా చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకునేసండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, కూటమి ప్రభుత్వము మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయలను ఎప్పుడు విడుదల చేయబోతుందంటే, మనకు అక్టోబర్ 2వ తారీఖున బ్యాంకు ఖాతాలకు విడుదల చేయబోతున్నారు. అది కూడా డీబీటీ విధానంలో జమ చేయబోతున్నారు అనమాట. ఓకేనా. అయితే ఇందుకు గాను ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయితే రిలీజ్ అయితే అయ్యాయి అనమాట. ఈ యొక్క అర్హుల జాబితాలు ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, మనం స్వయంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అని మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో మనము ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించలేదండి. ఇవి వచ్చేసి ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళ లాగిన్లో అయితే ఉంటాయి గ్రామ వార్డు సచివాలయంలో. కాబట్టి వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ లాగిన్లోనే మాత్రమే చూడగలుగుతాం. మనమంతటా మనం చూడడానికి అవకాశమే లేదు. చాలామంది కూడా అడిగారు మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చా అని. సో ఆల్రెడీ చాలామంది కూడా చెక్ చేసుకున్నారు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా నాకు కామెంట్స్లో అయితే పెడుతూ ఉన్నారు, అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడుతూ ఉన్నారు మేము చెక్ చేసుకున్నాము అని. మీరు కనుక ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు ఇంకా కూడా చెక్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళండి. అక్కడ వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ని, డిజిటల్ అసిస్టెంట్ అధికారులను అయితే కలిసి మీరు లిస్ట్లో నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి, ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి. లిస్ట్లో నేమ్ ఉంటే నో ప్రాబ్లం, మీకు అమౌంట్ అనేటువంటిది బ్యాంక్ ఖాతాలకి అయితే జమ అయిపోతుంది. ఓకేనా. సో మీరు చెక్ చేసుకున్నాక మీ దగ్గర కనుక లిస్ట్ ఉన్నట్లయితే, ఇన్ కేస్ మీరు పెట్టుకో ఉన్నట్లయితే, గ్రామ వార్డు సచివాలయం అధికారుల దగ్గర నుంచి పెట్టించుకో ఉన్నట్లయితే దాన్ని మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ అయితే చేయండి, సెండ్ చేయండి నాకు. సో నలుగురికైతే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది షేర్ చేస్తాను, అందరికీ కూడా తెలియచేయపరుస్తాను. అందుకోసమే అడుగుతూ ఉన్నాను మీరు మిమ్మల్ని లిస్ట్ సెండ్ చేయమని. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు కాదు, ఎవరి దగ్గరైనా లిస్ట్ ఉంటే ఖచ్చితంగా కూడా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నాకైతే సెండ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎన్బిఎం పోర్టల్లో స్టేటస్ చెక్ చేసుకుని ఎలా సెండ్ చేస్తారో సేమ్ అదే విధంగా అయితే సెండ్ చేయండి. చాలామంది కూడా సెండ్ చేసి డౌట్స్ అయితే అడిగారనమాట ఎన్బిఎం పోర్టల్లో స్టేటస్ చెక్ చేసుకున్నాక. ఓకేనా. ఇక్కడ వరకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులకు సంబంధించి క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు చాలామందికి కూడా పెండింగ్ అని, పెండింగ్ ఎట్ వెహికల్ నెంబర్ అని చూపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా చూపిస్తున్నట్లయితే మీరు వెంటనే ఏం చేయాలంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళండి. లేదు అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలిజిబుల్ లిస్టులు పెట్టించుకోండి. ఎలిజిబుల్ లిస్టులో మీ నేమ్ ఉంటే నో ప్రాబ్లం, అప్డేట్ అయితే అయిపోతుంది ఆటోమేటిక్గా అందులో. సో ఎలిజిబుల్ లిస్ట్లో మీ నేమ్ లేకుండా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నట్లయితే ఇంకా కూడా మీకు ఇక్కడ పెండింగ్ ఎట్ వెహికల్ నెంబర్ అని చూపిస్తున్నట్లయితే మీరు దాన్ని బట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీరేమన్నా పెండింగ్లో పెట్టుకో ఉన్నారా, చలానాస్ కావచ్చు, అండ్ అదేవిధంగా మీ యొక్క లైసెన్స్, ఆర్సీలు ఇవన్నీ కూడా వ్యాలిడిటీ ఉన్నాయా లేదా, ఎక్స్పైర్ అయిపోయినా లేదా, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇది చెక్ చేసుకోండి. సో అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు గ్రీవెన్స్ పెట్టుకోండి. గ్రీవెన్స్ పెట్టుకుంటే ఎంత త్వరగా గ్రీవెన్స్ పెట్టుకుంటే అంత త్వరగా వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసి మీ నేమ్స్ను
ఎలిజిబుల్ లిస్ట్లో చేరుస్తూ ఉంటారనమాట. మనకి ఇంకా ఎన్ని రోజులు టైం ఉందంటే 5 రోజులు టైం మాత్రమే ఉంది డబ్బులు పడడానికి. కాబట్టి సో మీరు అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకున్నాక అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే మీరు గ్రీవెన్స్ అయితే పెట్టుకోండి. గ్రీవెన్స్కి అవకాశం అయితే కల్పించినారు. బట్ చాలామంది ఏమని అడుగుతున్నారంటే ఫిర్యాదులు ఎక్కడ పెట్టుకోవాలి, గ్రీవెన్స్ అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నారండి. సో గ్రీవెన్స్ అంటే మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా మీకు పెండింగ్లో ఉంది అని అనిపిస్తే, సో కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే మీరు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ప్రభుత్వము, మరొక అవకాశం. దాన్నే ఫిర్యాదులు అంటారనమాట. ఈ ఫిర్యాదులు ఎక్కడ పెట్టుకోవాలి, గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి పెట్టుకోవాలి. ఫస్ట్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ రేస్ చేసుకొని గ్రీవెన్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత వాళ్ళు గ్రీవెన్స్ రిక్వెస్ట్ని అప్రూవల్ చేయాలి, యాక్సెప్ట్ చేసి. సో చాలా ప్రాసెస్ ఉంది దీనికి. ఓకేనా. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను దీనికి గల ప్రాసెస్ ఏంటి అని. ఆ ప్రాసెస్ మొత్తం అయ్యాక ఫైనల్గా మీరు మళ్ళీ ఎలిజిబుల్ అని అనిపించినట్లయితే వాళ్ళు లిస్ట్లో నేమ్ చేస్తారనమాట. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో మీకు ఇన్ కేస్ డౌట్ ఉన్నట్లయితే మేము అర్హులమి అని ఖచ్చితంగా అనిపిస్తే గ్రీవెన్స్ పెట్టుకోండి. లేదు అనుకుంటే ఏమన్నా మీరు పెండింగ్లో పెట్టుకున్నట్లయితే చలానాలు కావచ్చు అటువంటివి, వాటిని క్లియర్ చేసుకోండి ముందు. ఇక్కడ చూడొచ్చు కొంతమంది లబ్ధిదారులు 2-3 రోజుల క్రితం పెండింగ్ చలనాలు అయితే క్లియర్ చేసుకున్నారనమాట. అయితే ఇప్పుడు వారి పేర్లు ఇనెలిజిబుల్ లిస్ట్లోకి అయితే వచ్చున్నాయి. 2-3 రోజుల క్రితం మిమ్మల్ని మీ యొక్క చలనాలు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని క్లియర్ చేసుకుంటే వాళ్ళ పేర్లు అయితే అన్ఎలిజిబుల్ లిస్టులో అయితే చేర్చున్నారనమాట, అనర్హుల జాబితాల్లో. సో వాళ్ళకు వచ్చేసి ప్రస్తుతము గ్రీవెన్స్ రేస్ చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులో లేదని అయితే అంటూ ఉన్నారు. సో మనకు ఈ రోజు లోపల అంటే గ్రీవెన్స్ రేస్ చేసుకుంటే ఆప్షన్ను పోర్టల్లో అయితే ఇవ్వటం జరుగుతుందని చెప్తూ ఉన్నారండి. ఈ రోజు లోపల గ్రీవెన్స్ రేస్ చేసుకోవడానికి ఒకసారి ట్రై చేయండి. మీరు గ్రీవెన్స్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఇనెలిజిబుల్ లిస్ట్లో నుంచి ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే మిమ్మల్ని చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే పెండింగ్ చలానాలు క్లియర్ చేసుకున్నారో, పెండింగ్ చలానాలు క్లియర్ చేసుకుంటేనే మీకు 15,000 రూపాయలు అయితే వర్తిస్తుంది. సో ఇంతకుముందు మనకు రూల్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చలానాలు పెండింగ్లో ఉంటే రాదు అని. కాబట్టి చలానాలు పెండింగ్లో ఉంటే కూడా రాదు 15,000 రూపాయలు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఆటో, మ్యాక్సీ క్యాబ్ అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లకు మాత్రమే 15,000 రూపాయలు వర్తిస్తుంది. ఆగస్టు 31, 2025 లోపల ఎవరైతే కొత్త వాహనం కొని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉంటారో వారు మాత్రమే కొత్త వాహనం పథకం మీద దరఖాస్తులు చేసుకొని 15,000 రూపాయలు పొందగలుగుతారు. దాని తర్వాత ఎవరైనా కొత్తగా వెహికల్ కానీ కొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని లైసెన్స్ పొంది ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రం 15,000 రూపాయలు పొందడానికి అవకాశం ఉండదు. బట్ వాళ్ళకి ఇంకొక ఛాన్స్ కూడా ఇస్తారు. వీళ్ళందరికీ అమౌంట్ జమ చేసిన తర్వాత మళ్ళీ మనకు రేపు నెలలో వాళ్ళకి అవకాశం అయితే ఇస్తారు. మళ్ళీ కూడా వాళ్ళకి అమౌంట్ అయితే పడుతుంది. వాళ్ళకైతే పడదని చెప్పడం లేదు నేను. ఇక గ్రీవెన్స్ పెట్టుకోవడానికి గల కారణాలు ఎక్కడైతే చూడొచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్తూ ఉన్నాను. ఈ కారణాల్లో ఏ కారణం ఉన్నా మీరు అర్హులని అనిపించినా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోయినా ట్యాక్స్ పే చేస్తున్నట్లు మీకు ఎర్రర్ చూపించినా సరే, రిమార్క్ చూపించినా సరే మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా అన్ని రకాల రిమార్క్స్కి సంబంధించి అర్జీలు పెట్టుకోవచ్చు అనమాట. మీరందరూ కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం అందులో. ఓకేనా. సో ఇక ఫైనల్గా వచ్చేసి అర్హుల జాబితాలు అయితే వచ్చేస్తున్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు పెట్టించుకోగలిగితే పెట్టించుకున్నట్లయితే నాకు కూడా ఒకసారి సెండ్ చేయండి త్రూ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా. ఓకేనా. సో ఈ విధంగా చాలామందికి కూడా ఎన్బిఎం పోర్టల్లో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు పెండింగ్ ఎట్ వెహికల్ నెంబర్ అని చూపించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకసారి లిస్ట్లో నేమ్ ఉంటే నో ప్రాబ్లం, లిస్ట్లో నేమ్ లేకుంటే గ్రీవెన్స్ అయితే రేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.